ఎస్ఆర్హెచ్ వర్సెస్ డీసీ మ్యాచ్. ఈరోజు హైదరాబాద్ హోమ్ గ్రౌండ్లో కాదు, అవే మ్యాచ్. ఇది ఫస్ట్ హైదరాబాద్ది అవే మ్యాచ్ ఉండే. ఇది ఢిల్లీ విశాఖపట్నం, ఎగ్జాక్ట్లీ ఢిల్లీలో కాదు, బట్ అట్ ది ఎండ్ ఢిల్లీ హోమ్ గ్రౌండే ఉండే. హైదరాబాద్ ఫస్ట్ బ్యాటింగ్ యాజ్ ఎక్స్పెక్ట్ అందరు అనుకుంది అదే సేమ్ 200+, 250+. బట్ సేమ్ లాస్ట్ ఇయర్ నుంచి ఇది కన్సర్న్ అని చెప్పొచ్చు. లాస్ట్ టైం కూడా పెద్ద మ్యాచెస్లో ఇదే కన్సర్న్ ఉండే. బ్యాటింగ్ కొలాబ్స్, కొంచెం స్టార్టింగ్ ఎర్లీ ఆన్ వికెట్స్ వచ్చినాక ఇన్నింగ్స్ స్టేబిలిటీ, ఆ స్టేబుల్ ఇన్నింగ్స్ ఆడి మళ్ళీ లాస్ట్కి యాక్సెలరేట్ చేసే బ్యాట్స్మెన్స్లే, అంతకని మైండ్ సెట్ లేదు ఈ టీం దగ్గర. అది లాస్ట్ మ్యాచ్లో అదే అయింది ఎల్ఎస్జీతోని. సేమ్ హిట్ ఆర్ రన్, హిట్ అదే ఉండే, ఒకటే ఫార్ములా. కొడితే కొట్టినాం, రన్స్ వస్తాయి, లేదంటే లేదు. ఆ రోజు 190 అక్లిక్ లైవ్ 190+, అండ్ ఈరోజు అయితే 163 ఆల్ అవుట్ అయిపోయాను. ఫస్ట్ ఒక సిల్లీ రన్అట్ ఉండే, అది అభిషేక్ శర్మది. ట్రావిస్ హెడ్ పిలిచినాక కూడా అభిషేక్ శర్మ నో అనడం, ఆ కన్ఫ్యూజన్లో అది రన్అట్. దాని తర్వాత ఇషాన్ కిషన్ ఫస్ట్ మ్యాచ్ సెంచరీ, మొన్న డక్అవుట్, ఈరోజు మళ్ళీ 2 runs. నితీష్ రెడ్డిది అయితే వన్ ఆఫ్ ది మోస్ట్ కేర్లెస్ షాట్ ఈరోజు. మిచెల్ స్టార్క్ టెస్ట్ మ్యాచ్ ఆడిండు ఆల్రెడీ, ఇండియాకి డెబ్యూ చేసిండు. ఆస్ట్రేలియాలో ఆడిన ప్లేయర్ అంత కేర్లెస్ షాట్ ఆడడం అయితే డజంట్ మేక్ సెన్స్. దాని తర్వాత అనికేత్ వర్మ 6 runsకి క్యాచ్ డ్రాప్ అయింది. అది ఆ డ్రాప్ అయింది, లైఫ్ వచ్చింది, హీ వాజ్ లక్కీ. దాని తర్వాత అది క్యాపిటలైజ్ చేసి అంత పెద్ద ఇన్నింగ్స్ ఆడండి, 74. అక్కడ వికెట్ పోయింది, బట్ బ్రిలియంట్ ఇన్నింగ్స్. ఆ కొట్టిన షాట్స్ అయినా ఏమైనా, ప్రెషర్ కూడా రిమూవ్ చేసి నాన్ స్ట్రైకర్స్ ముందు. కానీ కూడా ఏ నాన్ స్ట్రైకర్ వచ్చి అనికేత్ వర్మతో అంత పార్ట్నర్షిప్ బిల్డ్ చేయలేరు. ఒక క్లాసన్ ఆడింది 30 runs, బట్ క్లాసన్ కూడా అది ఎండ్ అవుట్ అయిపోయాడు. పెద్ద పార్ట్నర్షిప్ అవ్వలే. అక్కడ నుంచి స్కోర్ వెళ్తుండే, స్కోర్ లైక్ అరౌండ్ 9 to 10 ఉండే ఎస్ఆర్హెచ్ది త్రూ అవుట్ ది ఇన్నింగ్స్. బట్ నాకు ఈ ఫార్ములా అసలు అర్థం అవ్వట్లేదు. లైక్ పోతే స్కోర్ 200, 250+, లేదంటే ఇదే 160s, 170, 180s. ఎందుకంటే ఈరోజు పిచ్లో అయితే ఏం లేకుండే, స్పిన్నర్స్కి హెల్ప్ ఉండే, బట్ స్టిల్ బ్యాటింగ్ వికెటే ఉండే. 200+ ఐడియల్ స్కోర్ ఉంటుండే ఈ పిచ్లో. ఎందుకంటే ఢిల్లీ చేజ్ చేసేటప్పుడు చాలా ఈజీలో చేజ్ చేసింది వాళ్ళు, ఏం ప్రాబ్లమే లేకుండే ఢిల్లీకి. ఇక్కడ మళ్ళీ ఫస్ట్ ఇన్నింగ్స్లోనే ఇంపాక్ట్ ప్లేయర్ మల్డర్ని తీసుకున్నారు సరే. అది కూడా ఒక బ్లండర్ ఉండే అసలు. ఎప్పుడైతే అక్షర్ పటేల్, మన కుల్దీప్ యాదవ్ అండ్ విప్రాజ్, వీళ్ళ ముగ్గురు స్పిన్నర్స్ది బాల్ టర్న్ కూడా అవుతుండే. సో సెకండ్ ఇన్నింగ్స్ ఆబ్వియస్గా ఒక్క స్పిన్నర్ ప్లేయింగ్ 11లో ఉండంటే ఎస్ఆర్హెచ్కి అక్కడ జాంపాన్ తీసుకునేది ఉండే. ఏదో 10 to 15 runs ఎక్కువ వచ్చేసాయని మల్డర్ని తీసుకొని, మల్డర్ కొట్టిందంతా 9 runs, 11 balls. మేబీ జాంపాన్ తీసుకుంటే డక్అవుట్ అయితే కూడా ఈ 9 runs మైనస్ చేసిన, హూ నోస్, ఒక 2-3 వికెట్స్ తీస్తే జిషాన్ ఆల్రెడీ 3 వికెట్లు తీసిండే ఎస్ఆర్హెచ్కి. మేబీ జాంపా కూడా తీసుంటే ఛాన్స్ ఉంటుండే మ్యాచ్ ఏమైనా క్రియేట్ చేయడానికి. స్పిన్నర్స్ ఎక్కడైతే స్పిన్నర్స్కి హెల్ప్ ఉండేనో అక్కడ పేసర్ని తీసుకోవడం ఇంపాక్ట్లో అదొక బ్లండరే అసలు. అది ఆ కాలే అర్థం కాలే, ఎవరిది ఆ కాల్, కమిన్స్ దాలే, ఆ మేనేజ్మెంట్ కోచ్ ఏంటో ఆ కాల్ అయితే అసలు నిజంగా సెన్స్ లేకుండే. దాని తర్వాత ఇక డీసీ బౌలింగ్ వచ్చేసి కూడా స్టార్క్ ఆల్మోస్ట్ పవర్ ప్లేలో హాఫ్ ఆఫ్ ది మ్యాచ్ కంప్లీట్ చేసేసిండు. ఫట్ వికెట్లు వచ్చినాయి పవర్ ప్లేలో. దాని తర్వాత వాళ్ళ బౌలర్స్ పెద్దగా రన్స్ కూడా ఎవరు లీక్ చేయలేరు. అక్షర్ ఇచ్చిన 10 runs, ఎకనామీ ఉండే 10. దాని తర్వాత విప్రాజ్ది 10 ఉండే, బట్ కుల్దీప్ యాదవ్ 4 overs 22 runs, 3 wickets. ఆల్మోస్ట్ ఎస్ఆర్హెచ్ యాజ్ లైక్ ఎలా చెప్పానో, ఎస్ఆర్హెచ్ పోతుంది అదే హిట్స్ కోసం. ఒక్క బౌలర్ని కొడుతుండ్రు, బట్ దే కెప్ట్ ఆన్ లూజింగ్ వికెట్స్. ఎవ్రీ ఇంటర్వెల్లో వికెట్స్ పోతూనే ఉన్నాయి. ఒక పార్ట్నర్షిప్ బిల్డ్ అవ్వలేదు. మేబీ ఫస్ట్ ఆఫ్ ఆల్ 20 overs అయితే ఆడాలి కదా ఏదైనా టీం. 20 overs ఆడితే మేబీ ఇంకో 20 runs అయితే ఎక్కువ ఉంటుండే. 18.4, 8 balls ఆడలేరు. ఇంకా 8 balls తక్కువ 15 runs అయితే వస్తుండే. ఒక్క 2 బౌండరీలు పోతే కూడా ఆ 15 runs 163 + 15, 178, ఆల్మోస్ట్ 180 అయిపోతుండే టార్గెట్. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అవి ఆబ్వియస్గా డిఫరెన్స్ అవుతుంది మ్యాచ్లో. ఇప్పుడు డీసీ బ్యాటింగ్ వచ్చినప్పుడు కూడా వాళ్ళ ఓపెనర్స్లో ఫాఫ్ ఇంకా మెగ్రాక్ ఫస్ట్ మ్యాచ్లో కూడా అంత పెద్ద ఇన్నింగ్స్ రాలేదు, లాస్ట్ ఇయర్ ఉన్నట్టు అంత ఇంపాక్ట్ అనిపించలేదు. ఈరోజు కూడా అలానే ఉండే. ఏ టైంలో మెగ్రాక్ యాక్సిలరేట్ చేయడానికి పోయిండో అదే టైంలో వికెట్ పోయింది. ఫాఫ్ అయితే అల్టిమేట్ ఆడిండు అసలు. చాలా ఈజీ ఉండే అసలు బ్యాటింగ్లో. అంత పెద్ద ఫస్ట్ ఆఫ్ ఆల్ డీసీకి ఆ ప్రెషర్ లేకుండే టార్గెట్ది. అండ్ ఆ పిచ్లో కూడా అంత హెల్ప్ వీళ్ళ టీంలో బౌలర్స్ లేరు ఎస్ఆర్హెచ్లో, స్పిన్నర్స్. ఇంకా డీసీకి ఆ టార్గెట్ పెద్దగా లేదు చేంజ్ చేయడానికి. ఎక్కడైతే ఎర్లీ ఆన్ వికెట్స్ పోయినా లేదా రన్స్ రాకపోతే మేబీ డిఫికల్టీ అవుతుందని ఆ ప్రాబ్లం లేకుండే. ఫాఫ్ బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఆడండి. దాని తర్వాత అభిషేక్ పురేల్ 18 balls 34 ఈజీగా చేంజ్ చేసిన, పెద్ద ఏం ప్రాబ్లం లేకుండా. ఇక్కడ నుంచి బౌలర్స్లో కూడా పెద్దగా ప్లాన్ ఏం కనిపించలేదు. ఒక జిషాన్ అన్సారీ
4 overs 10 ఉండే ఎకనామీ, బట్ స్టిల్ 3 వికెట్స్ తీసిండు. ఎస్ఆర్హెచ్ బౌలర్స్ది అండ్ ఫీల్డ్ ప్లేస్మెంట్ కూడా అది పెద్దగా అసలు కోఆర్డినేషనే లేకుండే. మల్డర్ వచ్చి షార్ట్ బాల్ వేస్తుండు, డీప్లో ఫీల్డర్స్ లేరు. బౌండరీస్ కూడా వీళ్ళు జస్ట్ 30 యార్డ్ క్లియర్ చేస్తున్నారు, అది ఎంత మెల్లగా పోతుంది బాల్, బట్ బౌండరీ ఎందుకంటే దగ్గరలో ఫీల్డర్సే లేరు డీప్లో. ఆ ఫీల్డ్ ప్లేస్మెంట్స్ అయినా మొత్తం ఈరోజు అవుట్ ఆఫ్ ప్లాన్ ఉండే ఎస్ఆర్హెచ్. ఇదే కంటిన్యూ చేస్తే అయితే నేను అన్న ఫస్ట్ మ్యాచ్ అయ్యాక మేబీ ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లేస్లో ఫినిష్ చేస్తారు అండ్ దెల్ బీ వన్ ఆఫ్ ది కంటెండర్ ఫైనల్ ఆడనికి అనుకున్నాను, ఎందుకంటే క్వాలిఫైర్ హైదరాబాద్లోనే ఉందని. బట్ ఇప్పుడైతే ఇలా పర్ఫామ్ చేస్తే అయితే ఎస్ఆర్హెచ్ హైలీ డౌటింగ్. దీని తర్వాత నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి కోల్కతాలో, అక్కడ ఇన్ కేస్ టర్నింగ్ ట్రాక్ ఉంటే అప్పుడు వీళ్ళ బ్యాటింగ్ లైనప్ ఏమవుతుంది. అక్కడైతే ఐ డోంట్ థింక్ సో 200 వెళ్ళొచ్చు ఇన్ కేస్ టర్నింగ్ ట్రాక్ ఉంటే. ఇదే ఫ్లాట్ ట్రాక్ ఉంటే మేబీ ఎస్ఆర్హెచ్ పర్ఫామ్ చేస్తుంది, బట్ టర్నింగ్ ట్రాక్ ఉంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఎస్ఆర్హెచ్కి. మళ్ళీ దాని తర్వాత ఇక్కడ ఉంది హోమ్ గ్రౌండ్లో గుజరాత్తో. ఆ మ్యాచ్ మేబీ గెలిచేసి ఉండొచ్చు, బట్ కోల్కతాది ఐఎమ్ గోయింగ్ విత్ కోల్కతా. నాకు ఎస్ఆర్హెచ్ గెలుస్తుందని అంత నమ్మకం లేదు. అండ్ డీసీకి వచ్చేసే డీసీ బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచెస్ గెలిచింది. మంచి బ్యాలెన్స్ టీమ్, బ్యాటింగ్ కూడా ఉంది, బౌలింగ్ కూడా ఉంది. అండ్ బౌలింగ్లో ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ ఎవరైతే ప్లేయింగ్ లెవెల్లో ఉండేనో ఎస్ఆర్హెచ్కి నటరాజన్, ఈ ఇయర్ డీసీ బెంచ్లో ఉండే అతను. సో డీసీ బెంచ్ స్ట్రెంత్ కూడా బాగుంది. ఒక ప్లేయర్ కాకపోతే ఇంకో ప్లేయర్ వచ్చి పర్ఫామ్ చేయగలుగుతాడు. వీళ్ళు బ్యాక్ టు బ్యాక్ అయితే 2 మ్యాచెస్ గెలిచింది. గోయింగ్ ఫార్వర్డ్ నేనైతే చూస్తున్నాను డీసీ మంచి కాంపిటీషన్ ఇస్తుంది ప్లే ఆఫ్కి వెళ్ళడానికి. అయితే ఎస్ఆర్హెచ్ ఇంకో 2 మ్యాచెస్ ఇలానే పర్ఫామ్ చేస్తే అయితే కష్టమే ప్లే ఆఫ్కి వెళ్ళడం. రియాలిటీలో ఈ బ్యాటింగ్ ఈ మైండ్ సెట్తో ఆడితే అయితే ఇట్స్ వెరీ డిఫికల్ట్. అంటే మొత్తం ప్రతి మ్యాచ్ ఉట్టి బ్యాట్స్మెన్స్ ఎందుకంటే ఆల్మోస్ట్ బౌలింగ్ అయితే ఏం లేదు ఎస్ఆర్హెచ్ దగ్గర. టు బీ ఫ్రాంక్ చూస్తే గెలిస్తే వీళ్ళు బ్యాటింగ్తోనే మ్యాచెస్ గెలవచ్చు, ఓడిపోయినా బ్యాటింగ్తోనే మ్యాచెస్ ఓడిపోతారు. సో అట్లీస్ట్ బ్యాటింగ్ కొంచెం సెన్సిబుల్ క్రికెట్ ఆడితే గోయింగ్ ఫార్వర్డ్ మేబీ ఏమైనా అవుతుంది. అంటిల్ దెన్ ఎస్ఆర్హెచ్ అయితే హైలీ డౌట్. సో ఇంకా ఈరోజు ఇప్పుడు అయ్యే మ్యాచ్కి వచ్చేసే సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్. సిఎస్కే టాస్ గెలిచింది. ఆర్ఆర్ది అయితే సేమ్ టీమ్. సిఎస్కేలో 2 చేంజెస్ ఉన్నాయి. ఒకటేమో దీపకుడా ప్లేస్లో విజయ్ శంకర్, శామ్ కరన్ ప్లేస్లో జేమీ ఓవర్టన్. నేనైతే ఈ 2 చేంజెస్ ఎక్స్పెక్ట్ చేస్తుండే. నాకు జేమీ ఓవర్టన్ ప్లేస్లో నేను అనుకున్నాను కాన్వెన్ తీసుకుంటారేమో అని. దీపకుడా అయితే నేను రెడీ ఉండే లాస్ట్ మ్యాచ్ మొన్న మ్యాచ్ అయినప్పుడు కూడా అన్నాను దీపకుడాని ఫస్ట్ తీసేయండి, విజయ్ శంకర్ ప్లేయింగ్ లెవెన్లో తీయాలి అని. శామ్ కరన్ని కూడా తీసేసి నేను కాన్వే అనుకున్నాను. బట్ స్టిల్ జేమీ ఓవర్టన్ కూడా లైక్ టు లైక్ రీప్లేస్మెంట్. సో ప్రాబ్లం లేదు, బౌలింగ్ తీసుకుని చెన్నై. లెట్స్ సీ ఏమవుతుంది. ఎందుకంటే ఈ పిచ్ కూడా ఆల్మోస్ట్ చెన్నై హోమ్ గ్రౌండ్ లాగానే ఉంటుంది. టర్న్ అయితే ఉంటుంది గువాహటీలో. చెన్నైది కూడా ఫస్ట్ అవే మ్యాచే, బట్ టర్న్ ఉంటుందని పెద్దగా అంత ఛాలెంజెస్ అయితే ఉండేదని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎనీహౌ చెన్నై బౌలింగ్ వైజ్ ఛాలెంజెస్ కాదు, ఐ గెస్ బ్యాటింగ్ అయితే ఎలా అయినా పర్ఫామ్ చేయాల్సిందే. ఫస్ట్ మ్యాచ్ గెలిచింది కూడా అదేం పెద్ద ఈజీగా గెలవలేరు. ఆ 150 చేయాలి చేయడానికి కూడా. మళ్ళీ సెకండ్ మ్యాచ్ అయితే 50 రన్స్తో ఓడిపోయి క్యాప్టెన్ వచ్చి నాట్ ఎ బిగ్ మార్జిన్ అన్నట్టు. సో గోయింగ్ ఫార్వర్డ్ చూడాలి ఈరోజు మ్యాచ్ ఏమవుతుందో. ఆర్ఆర్ అయితే సేమ్ టీమ్. ఆర్ఆర్ ఐ గెస్ ఈరోజు లాస్ట్ మ్యాచ్ రియాన్ పరాగ్ క్యాప్టెన్సీ, నెక్స్ట్ మ్యాచ్ సంజు ఫిట్ ఉంటాడు ఫర్ క్యాప్టెన్సీ అండ్ వికెట్ కీపింగ్. సో మోస్ట్ ప్రాబ్లీ నెక్స్ట్ మ్యాచ్ సంజు అవుతాడు క్యాప్టెన్. ఇదే రియాన్ పరాగ్ది లాస్ట్ మ్యాచ్ యాజ్ అ క్యాప్టెన్. సో లెట్స్ సీ ఈరోజు మ్యాచ్ ఏమవుతుందో. ఎందుకంటే వాళ్ళు కూడా బ్యాక్ టు బ్యాక్ 2 ఓడిపోయినారు ఆర్ఆర్. సో వాళ్ళు కూడా స్ట్రాంగ్గానే వస్తారు. అండ్ చెన్నై వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఆఫ్టర్ ఇన్ని ఇయర్స్ అయినాక ఆర్సీబీతో ఓడిపోయిన వీళ్ళు కూడా స్ట్రాంగ్గానే వస్తారు. చూడాలి ఏమవుతుందో ఈరోజు టీం అయితే. ప్లేయింగ్ 11 అయితే యాజ్ ఐ సెడ్ సేమ్ 11 ఉంది ఆర్ఆర్ది అండ్ చెన్నైది ఓన్లీ 2 చేంజెస్. చూద్దాం. ఐ విల్ కమ్ బ్యాక్ విత్ ది అప్డేట్. అంటిల్ దెన్ ఈ క్రికెట్ సోది మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.